Hi, my name is Dr. Krishna Chaitanya, consultant pediatric intensivist at Ankura Hospitals, LB Nagar. So today we will discuss about role of home nebulization and at what point you need to visit your pediatrician. So వర్షాకాలము చలికాలము పిల్లలకి దగ్గు జలుబు ఆయాసం చాలా కామన్గా వస్తుంటాయి. So many people tend to use nebulization at home, but the question is when to use nebulization at home and when to not to use and when to meet your doctor. ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాక్టీస్. బయట చాలా మంది దగ్గు వచ్చింది జలుబు వచ్చింది ఆ నెబులైజర్ పెట్టట్లేదా మీ బాబుకి పెట్టేసేయండి చాలా ఈజీగా వాడుతూ ఉంటారు. బట్ నెబులైజేషన్ ఈజ్ ఆల్సో ఏ మెడిసిన్, ఇట్ ఈస్ ఆల్సో ఏ డ్రగ్, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్ లైక్ సమ్ మల్టీవిటమిన్ సిరప్. కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ మీద నెబులైజేషన్ వాడుకోవాల్సి ఉంటుంది. ప్రతి జలుబుకి దగ్గుకి దయచేసి ఇంట్లో నెబులైజేషన్ వాడకండి. ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ నోన్ ఆస్థమాటిక్స్, ఎవరికైతే ఆయాసము చాలా రోజులుగా ఉంది, వాళ్ళకి నెబులైజేషన్తో రెస్పాన్స్ వస్తుంది అని డాక్టర్లు ధృవీకరించబడింది, అలాంటి పిల్లలకి మళ్ళీ ఏదైనా అక్యూట్ ఎగ్జాజర్బేషన్ లాగా ఎప్పుడన్నా సడన్గా ఫ్లేర్ అయింది అన్నప్పుడు మీరు ఇంట్లో నెబులైజేషన్ వాడుకోవచ్చు. బట్ ప్లీజ్ do not use excessively. Somebody who is having cold cough, first try to use oral syrup, medication, nasal drops, ముక్కులో మందులు నోట్లో సిరప్ వాడండి. Then if somebody is having really wheeze, noisy breathing, then try to seek a pediatrician advice, and on pediatrician recommendation only try to use nebulizations at home.